హలో ఆల్, వెల్కమ్ టు మనీషా కబుర్లు. ఈరోజు శారీకి ఇలా కట్ వర్క్ ఎలా చేయాలో అన్నది మనము నేర్చుకుందాము. దీన్ని ఈజీ వేలో నేనైతే అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటివి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా బకరం షీట్ అయితే తీసుకున్నాను. దీనికి గమ్ అలా ఏమి ఉండదు, మనం డైరెక్ట్గా కట్ చేసి స్టిచ్ చేసుకోవడమే. దీనిని అందాజుగా ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ మైన ఇట్లా వదిలేసి స్కేల్కి ఒక లైన్ వేసుకున్నాను. స్కేల్ కంటే కొంచెం దూరంలో ఇంకొక లైన్ వేసుకున్నాను. ఇలా కట్ వర్క్ తీసుకోవడం కోసం మనం ఇలా లైన్స్ వేసుకుంటాం అనమాట. మనకు ఒక అందాజ్ ఐడియా ఉండాలి కదా, చక్కగా రావడం కోసము. ఇలా అయితే ఇంచుమించు ఒక 1.5-2 ఇంచెస్ లోపు ఉంటుంది ఈ మెజర్మెంట్. ఇలా తీసేసుకున్నాను. మొత్తం మనం శారీ ఉంటుంది కదా, శారీ కొలుచుకొని దానికి ఎంతైతే లెంత్ వస్తుందో అంత బకరం షీట్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి కట్ వర్క్ ఎంత సైజులో మనం కావాలనుకుంటామో, కొంతమంది పెద్దగా కట్ వర్క్ ఇష్టపడతారు, కొందరు చిన్నగా ఇష్టపడతారు. మినిమం నేను ఈ సైజు పెట్టాను కదా, ఆ సైజు కన్నా తక్కువ అయిందంటే దాని లుక్ తగ్గుతుంది. ఇంకొంచెం పెద్దదైనా పర్లేదు, మరి కొంచెం చిన్నది తీసుకోవచ్చు. మరీ చిన్నగా తీసుకోకూడదు. మనం బ్లౌజెస్కి కట్ వర్క్ వేస్తాం కదా, చిన్నగా అంత చిన్నగా అయితే తీసుకోవద్దు. ఇలా తీసుకున్న తర్వాత క్యాప్కి మధ్యలో వరకు లైన్ వేసుకోండి. నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి ఫుల్గా ఇట్లా క్యాప్ మొత్తం పెట్టి తీసుకుంటున్నాను. అంటే చీర కన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట, అడ్జస్టబుల్గా ఉంటుంది అనేసి. ఎగ్జాక్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదు మనము లాస్ట్లో కట్ చేసుకోవచ్చు కావాలంటే. కొంచెం అటు ఇటుగా ఒక 1 ఇంచు 1.5 ఇంచు కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు. నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి ఫుల్గా డ్రా చేసుకున్నాను. కరెక్ట్గా తీసుకుంటే కన్నా, కరెక్ట్గా అంటే చీర కన్నా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ తీసుకున్నామంటే ఇట్లా రౌండ్గా చేసుకోండి, లేదంటే హాఫ్కి రాస్ గీసుకున్నా కూడా ఓకే ఈ లైన్ అనేది. ఇలా మనకి ఫుల్గా కట్ వర్క్ని ఇలా అయితే డ్రా చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీ ఇష్టం అండి, అది మాత్రము. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది స్టిచ్ చేయబోయేది పట్టులాగా ఉండే ఫ్యాబ్రిక్కి, ఫ్యాన్సీ పట్టు అనుకోండి. అలా ఉన్న వాటికి ఏమవుతుందంటే డైరెక్ట్గా స్టిచ్ చేస్తే ఒకలా ఉంటుంది. కాబట్టి మనము దీనికి లైనింగ్ యాడ్ చేసి ప్లస్ కట్టు కొంగులో కొంచెం ఫ్యాబ్రిక్ని అయితే తీసుకొని యాడ్ చేస్తామన్నమాట. ఈ బకరం షీట్ ఎంతైతే తీసుకున్నామో దానికన్నా కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువే తీసుకోవాలి మనము. ఫస్ట్ అయితే కన్నా ఈ కట్ వర్క్ డ్రా చేసుకున్నాం కదా, దాన్ని నిదానంగా రౌండ్గా వచ్చే విధంగా అయితే కట్ చేసుకోండి. ఎగుళ్ళు దిగులు వంపులంపులు వచ్చిందంటే కన్నా మనకు కట్ వర్క్ షేప్ కొంచెం కుట్టేటప్పుడు చేంజ్ అయిపోతుంది, లుక్ కూడా చేంజ్ అవుతుంది. మనం కట్ వర్క్ ఎంత రౌండ్గా అయితే కట్ చేసుకుంటామో ఫైనల్ అవుట్పుట్ కూడా అంతే నీట్గా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, నిదానంగా చేయండి. బిగినర్స్ అయితే కొంచెం ఈజీగా ఉండడం కోసము ఇలా బకరం షీట్ కాకుండా బకరం షీట్లోనే గమ్ వచ్చింది ఉంటుంది, లేదంటే పేపర్ క్యాన్వాస్ ఉంటుంది. దాన్ని యూస్ చేసుకున్నామంటే కన్నా డైరెక్ట్గా లైనింగ్ మీద మనం ఐరన్ చేసుకున్నామంటే కదలకుండా ఉంటుంది. దాన్ని ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి అలా బిగినర్స్ ఈజీగా కుట్టుకోవడం కోసం అలాంటిది ప్రిఫర్ చేయండి. ఇదైతే బకరము ప్లస్ ఐరన్ చేసే ఇది ఉండదు, డైరెక్ట్గా మనం స్టిచ్ చేసుకొని దాన్ని నిదానంగా కుట్టుకోవాల్సిందే. ఇదైతే ఒక జాకెట్ పీస్లో అయితే కట్ చేసుకున్నాను. ఆ బకరం పీస్ ఎంతైతే ఉందో దానికి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. ఒకటి సరిపోదు కదా పీస్, 2 జాయింట్ వేసుకుంటున్నాను, లెంత్ సరిపోదు అనేసి. జాయింట్ వేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే, ఒక శారీలో కట్టుకొంగు పార్ట్లో పీస్ తీసుకున్నామన్నాం కదా, దాన్ని కూడా ఇలాగే జాయింట్ వేసుకొని మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకోవాలన్నమాట. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఇది మెయిన్ క్లాత్ ఉంది కదా, దాన్ని చూసి రైట్ సైడ్ 2 ఒకే వైపుకి వచ్చే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకుంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మెయిన్ పీస్ పెట్టేసి దాని మీద మనం తీసుకున్న లైనింగ్ పీస్ పెట్టి దాని మీద క్యాన్వాస్ పెట్టి మూడింటిని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఐరన్ చేయట్లేదు కదా, ఇక్కడ కదలకుండా ఉండడం కోసం. ఇలా స్టిచ్ వేసేసుకున్నామంటే కానీ అది కదలకుండా ఉంటుంది. మనం ఎంత తిప్పినా కూడా మన కట్ వర్క్ కానీ ఈ బకరం పీస్ కానీ డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇది మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు మెయిన్ పీస్ మళ్ళీ లైనింగ్ ఆల్రెడీ బకరం లావుగా ఉంటుంది కాబట్టి ఈ 3 కలిపి ఫోల్డ్ చేసుకుంటామంటే కొంచెం మందం వచ్చేస్తుంది. ఆ మందాన్ని తగ్గించడం కోసము మనం ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తాను నేను.
ఇలా ఫుల్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాము. ఎక్స్ట్రా కొంచెం ఫ్యాబ్రిక్ పెట్టుకొని తీసేసుకున్నాము. తర్వాత ఈ కుట్టు వేసాం కదా మనము, ఆ కుట్టు పక్కన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ కుట్టు పక్కన అంటే ఈ కట్ వర్క్ పక్కన కాదు, ఈ కట్ వర్క్ పక్కన ఏమవుతుందంటే మనం చక్కగా పెట్టుకొని ఒక 1/2 ఇంచు లేదంటే 1/4 ఇంచు సమానంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ దానికన్నా ముందు మనము ఇక్కడ జాయిన్ చేసుకున్నాం కదా, కట్ వర్క్ ఉన్న సైడ్ కాకుండా వెనుక సైడ్ మనం మడిచి కుట్టుకునే సైడు ఇలా ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, దానికన్నా కట్ చేసేసామంటే మనం ఫోల్డ్ చేసుకుంటున్నప్పుడు మరీ మందంగా అనిపించకుండా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, దాన్ని బకరం మీదకి మడిచి ఇట్లా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేయండి. ఇలా వేయడం, ఇక్కడ లైనింగ్ కట్ చేసినాం కదా, ఆ కట్ చేయడం వల్ల మందం అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది, మనకు బెనిఫిట్ అన్నమాట. ఇక్కడ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేసామంటే సరిపోతుంది. మరి ఎక్కువ క్లాత్ ఉంది, ఆ కట్ వర్క్ మీదికి వెళ్ళిపోతుంది అనేటట్టయితే కదా కొంచెం కట్ చేసేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మనకు ఫోల్డ్ చేసి కుట్టేంత క్లాత్ ఉంటే చాలు, అంటే ఒక 1/4 ఇంచు ఉంటే చాలు. ఇలా నీట్గా చివరి వరకు ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. ఇది వేసుకున్న తర్వాత మనం చీరకి ఎలా జాయింట్ చేసుకోవాలి అన్నదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా నీట్గా కుట్టు వేసేసుకుందాం. వేసిన తర్వాత నేను ఇదంగా చెప్పాను కదా, కట్ వర్క్కి ముందర అదే వంపులు ఉన్నాయి కదా, దాని ముందర ఎక్కువ క్లాత్ వదలకూడదు, ఎగుడు దిగుడు హెచ్చుతగ్గులు ఉండకూడదు. కాబట్టి మనం ఒక 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ పెట్టి కరెక్ట్గా చక్కగా వచ్చే విధంగా అయితే కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఉండే క్లాత్ని బట్టి మనకు చీర మీద వంపులు రాకుండా చక్కగా వస్తుంది. చీర కొంగు కూడా మనము క్రాస్లు అనేది తీసుకోవాలి. అంటే జిగ్జాగ్ చేసేటప్పుడు క్రాస్ తీసేస్తాం కదా, అట్లా ఎక్కువ పీసులు ఉన్న క్రాస్లు ఉన్న తీసేసుకొని దాని మీద ఇలా చక్కగా ఈ కట్ వర్క్ పెట్టి అడ్జస్ట్ చేసుకొని జరగకుండా పిన్నులు పెట్టుకోవాలి. మనం ఎంత గట్టిగా పట్టుకున్నా క్లాత్ అనేది జరుగుతుందండి. కాబట్టి మెయిన్గా బిగినర్స్ అయితే ఎన్ని పిన్నులు పెట్టుకున్నా పర్లేదు, నీట్గా అడ్జస్ట్ చేసుకొని, కొంచెం టైం పడుతుంది, అడ్జస్ట్ చేసుకొని పిన్నులు పెట్టుకోండి. ఇలా పిన్నులు పెట్టుకున్న తర్వాత ఒకసారి గమనించండి, అంటే హెచ్చుతగ్గులు ఏమైనా ఉందా అనేసి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు అవ్వచ్చు కదా మధ్యలో, కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకుని తర్వాత ఈ కట్ వర్క్ ఉంది కదా, ఆ కట్ వర్క్ ఎడ్జ్న బకరం పీస్ మీద పడకూడదు కుట్టు, ఆ బకరం పీస్ ఎడ్జ్న క్లాత్ మీద పడేటట్టు కుట్టాలన్నమాట. ఆ బకరం ఎలా రౌండ్ ఉందో ఆ రౌండ్ షేప్లో మనం క్లాత్ మీద పడేటట్టు కుట్టాలి. అదే బకరం మీద కుట్టామంటే కన్నా అది కొంచెం మందం ఉంటుంది, మనకు కష్టమవుతుంది. పేపర్ క్యాన్వాస్ అయితే కన్నా మీకు క్యాన్వాస్ ఎడ్జ్ని వేసుకోవచ్చు, సరిపోతుంది. ఐరన్ చేసుకుంటాము, అదేం కదలదు, ప్రాబ్లం ఏమి ఉండదు. దీనికైతే మాత్రం ఇలా ఎడ్జ్న క్లాత్ మీద పడేటట్టు వేసుకోవాలి. మొత్తం కట్ వర్క్ కాబట్టి టైం పడుతుంది, నిదానంగా చూసుకొని వేసుకోవాలి. మెయిన్ ఇక్కడే ఉంటుంది, మనం ఫినిషింగ్ అనేది ఎలా రావాలి అనేది మెయిన్ టాస్క్ ఇదే అన్నమాట. ఈ ఎడ్జ్న నిదానంగా స్టిచ్ వేసుకోవాలి. ఆ రౌండ్ మంచిగా తిప్పి మనం కార్నర్లో మంచిగా కార్నర్కి వచ్చిన తర్వాత ఫుట్ ఎత్తి నీడిల్ కిందికి దించి ఫుట్ ఎత్తి మళ్ళీ మనము ఇంకొక వైపుకి కట్ వర్క్ అనేది మార్చుకోవాలి. ఇట్లా టర్న్ చేసి కుట్టుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటేనే మనకి మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది. ఫినిషింగ్ మన చేతిలోనే ఉంటుంది కదా, అది చిన్న మిషన్ అవ్వచ్చు, పెద్ద మిషన్ అవ్వచ్చు, మనం ఇంట్రెస్ట్గా కుట్టేదాన్ని బట్టి ఫినిషింగ్ వస్తుంది. ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత దీని మీదనే మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకుంటేనే అది కొంచెం మనకి మంచిగా స్టిఫ్గా ఉంటుంది, పీసులు ఊడిపోకుండా. ఇప్పుడు మనం కట్స్ పెడతాం కదా, అప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాబట్టి డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే కొన్ని చీరలు సెన్సిటివ్గా ఉంటాయి కదా, వాటికి పోగులు పోతాయి, ఇట్లా కుట్లు పోవడము ఫ్యూచర్లో అట్లా జరుగుతుంది అన్నమాట. కాబట్టి సెకండ్ స్టిచ్ అయితే తప్పకుండా వేసుకోండి. ఈ కట్ వర్క్ దగ్గర కుట్టేటప్పుడు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తగా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ క్యాన్వాస్ నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, ఒక్క రవ్వ చీర ఎంత ఉందో అంత పెట్టుకొని కొంచెం కట్ చేసేస్తున్నాను. అదేం ప్రాబ్లం ఏం కాదు, మనం ఫోల్డ్ చేసి కుట్టేస్తాము, అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. ఇదంతా కుట్టిన తర్వాత రెండోసారి స్టిచ్ చేసుకుంటాం కదా, స్టిచ్ చేసేసుకొని మనకి ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ స్టిచ్ చేసేసుకోవాలి దాని మీదనే వచ్చేటట్టు. తర్వాత ఈ కార్నర్స్ అన్నీ కట్ చేసేయాలన్నమాట. కట్ వర్క్ మధ్యలో స్పేస్ ఉంది కదా, అలా కట్ చేసేయాలి. ఇంకేమన్నా ఎక్స్ట్రా అక్కడక్కడ వచ్చినాయంటే కనుక ఇట్లా నేను చూపించే విధంగా కట్ చేసేసుకోవాలి. బిగినర్స్ అయితే మాత్రం నేను చూపించినట్టు ఫోల్డ్ చేసి కట్ చేయకండి, నిదానంగా
కట్ చేసుకోండి. తర్వాత ఇట్లా ఎడ్జెస్లో ఇంకా కార్నర్స్లో మొత్తం మన స్టిచ్ దగ్గర వరకు వచ్చేటట్టు కట్స్ పెట్టండి. దగ్గర వరకు వచ్చేటప్పుడు మాత్రమే కట్స్ పెట్టాలి. అది మీరు ఆ థ్రెడ్ కట్ అవ్వకూడదు, మనం వేసిన స్టిచ్కి కట్ అవ్వకూడదు, ఆ స్టిచ్కు దగ్గర వరకు రావాలి అంతే. ఎందుకంటే ఆ దగ్గర వరకు వచ్చిందంటే తిరిగేటప్పుడు బాగా తిరుగుతుంది, ప్లస్ మనము తిప్పినప్పుడు కూడా అది ఇబ్బంది లేకుండా ఉంటుంది, బాగా నీట్గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది, రౌండ్గా షేప్ తిరుగుతుంది. ఇలా 3 వేళ్ళని లోపల పెట్టేసి మనం బక్రం వేసాం కదా, ఆ బక్రం స్టిఫ్గా వచ్చేటట్టు మనం పెట్టామంటే కనుక కట్ వర్క్ రౌండ్గా కనిపిస్తుంది. ఇలా నీట్గా కార్నర్లో చూడు కొంచెం కట్టలేదు కాబట్టి అది తిరగట్లేదు, కాబట్టి ఎడ్జ్ వరకు కట్ పెట్టేసి తిప్పాలన్నమాట. ఇలా తిప్పి మధ్యలో కొంచెం అటు ఇటు ప్రెస్ చేసామంటే కనుక యూ షేప్ లాగా వచ్చేస్తుంది కట్ వర్క్, నో ప్రాబ్లం. 1-2 సార్లు ట్రై చేయండి, మూడోది నీట్గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం అన్నీ తిప్పేసిన తర్వాత ఈ 2 కట్ వర్క్స్ మధ్యలో కొంచెం ఇట్లా వేలతో పట్టుకొని కొంచెం అటు ఇటు ప్రెస్ చేసామంటే కనుక బుగ్గగా వచ్చిన ఇది ఉంటుంది కదా, అది సెట్ అయిపోతుంది. కొంచెం కుట్లు అట్లా ఏమన్నా అటు ఇటు ఉన్నప్పుడు కొంచెం ఇట్లా అన్నామంటే కనుక సెట్ అయిపోతుంది. కొంచెం యూ షేప్ని కూడా అడ్జస్ట్ చేసేయాలి. ఇలా మనం బాగా ప్రెస్ చేసిన తర్వాత ఆ యూ షేప్ని కరెక్ట్గా అనేసి, ఇప్పుడు లూప్ టన్నల్ ఉంటుంది కదా, దాన్ని వెనుక పైపు రింగులాగా ఉంటుంది కదా, దాన్ని పెట్టి అలా యూ షేప్ని అడ్జస్ట్ చేస్తామంటే కట్ వర్క్ నీట్గా వస్తుంది. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను ఈ టిప్. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఐరన్ చేసేయండి, బిగినర్స్ కోసం నీట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఐరన్ చేయట్లేదు, ఐరన్ బాక్స్ అవైలబుల్లో లేదు. ఐరన్ చేశారంటే స్ట్రీమ్ ఐరన్ కావచ్చు, నార్మల్ ఐరన్ కావచ్చు. నార్మల్ ఐరన్ అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, స్ట్రీమ్ ఐరన్ అయితే బాగా ప్రెస్ అయిపోతాయి కాబట్టి లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇలా స్టిచ్చింగ్ అదే స్ట్రీమ్ ఐరన్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కట్ వర్క్ ఉంది కదా, ఆ షేప్కి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. దీనికి టాజల్స్ వేసుకుంటాము అనేసి అన్నారు. టాజల్స్ వేసినప్పుడు కొంచెం గట్టిగా నిలబడడం కోసం ఇలా అయితే కుట్టేస్తున్నాను. ఇప్పుడు అక్కడ కాకుండా మనము మిడిల్లో ఎడ్జ్ దగ్గర కన్నా కుట్టు వేసుకున్నామంటే కన్నా ఆ కుట్టు విజిబుల్గా ఉంటుంది, వేసుకున్నప్పుడు కొంచెం బాగుండదు. ఎడ్జ్ దగ్గర అయినా కూడా టాజల్స్ వస్తాయి కాబట్టి కవర్ అయిపోతుంది, కాబట్టి నేను ఎడ్జెస్లో అయితే ఇలా స్టిచ్ చేస్తున్నాను. కట్ వర్క్ నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా మనము కొంచెం ఆగి రౌండ్గా ఇలా స్టిచ్ చేసుకొని కార్నర్కి వచ్చేలకు నీట్గా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకున్నామంటే కన్నా నీట్గా రౌండ్ తిరుగుతుంది, చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. ఇలా ఎడ్జ్ దగ్గరకు వచ్చేలోపు ఈ కట్ వర్క్ వేసుకున్నాం కదా బక్రం పీస్, అదేమైనా ఎక్స్ట్రా ఉంటే మనకి ఎంత కావాలో అంత కట్ చేసేసుకోవాలి. లైనింగ్ కూడా ఆ ఎడ్జ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. చూడండి నేను ఇక్కడ ఫోల్డ్ చేసి కుడుతున్నాను కదా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. రౌండ్ తిప్పే దగ్గర మాత్రం జాగ్రత్తగా నిదానంగా కుట్టుకోండి. బిగినర్స్ అయితే మాత్రం, ఆల్రెడీ మాకు స్టిచ్చింగ్ వచ్చు అనే వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు. కార్నర్ దగ్గరికి వచ్చేళ్ళకి ఇలా ఫూట్ ఎత్తేసి నీడిల్ లోపలికి ఉంచి ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. ఎడ్జ్ దగ్గర ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నిలువుగా రఫ్ లాగండి. ఇలా కార్నర్కి వచ్చిన తర్వాత ఇట్లా నీడిల్ కిందికి ఉంచేసి ఇట్లా తిప్పేసి నిలువుగా ఒక 2-3 సార్లు అలా రఫ్ చేసేయండి, స్టిఫ్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. లోపల వైపు కూడా చూడండి, సేమ్ క్లాత్ వేసాం కాబట్టి మనకి ఎలాంటి అన్కంఫర్టబుల్ ఉండదు. కొంచెం చీర అటు ఇటు వెళ్ళి ఏమైనా కనిపిస్తుంది, బాగా ఇబ్బందిగా ఉంటుందనే ఫీలింగ్ కూడా ఉండదు. 2 వైపులా ఒకేలా ఉంటుంది కాబట్టి సేమ్ క్లాత్ యూజ్ చేసాం కాబట్టి నీట్గా ఉంటుంది. లోపలైతే ఇక్కడ స్టిచ్ వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు, టైం లేదు అని అనుకునే వాళ్ళు. లేదంటే కన్నా ఇక్కడ హెమ్మింగ్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది, స్టిచ్ కనపరాకుండా ఇన్విజిబుల్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది.
ఇప్పుడు కూడా ఓవరాల్గా ఫినిషింగ్ అయిన తర్వాత కూడా ఒకసారి మనం ఐరన్ చేసుకున్నామంటే బాగా నీట్గా ఉంటుంది లుక్ అనేది. చూడండి నీట్గా ఉంది ఫినిషింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.